అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 20వ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారికి కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సొంతం చేసుకుంటారు. గెట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. శుభకాలం అనే చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడడం కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి చేయకపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనవసర విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అదృష్టవంతులనే చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు అందున ఆర్థికంగా సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన, కీర్తి ప్రతిష్టలు పెరిగిన, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు, సమస్యలు తొలగిన, అదేవిధంగా బంధుమిత్రులతో విభేదాలు తొలగిన, ఖర్చులు తగ్గున, అధికారులతో జాగ్రత్త వహిస్తారు. చేపట్టే పనిలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అదేవిధంగా ముందస్తు ప్రణాళికలతో సంకల్పం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు. తొందరపాటు పనికిరాదు. చేపట్టే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సమస్యలు తొలగిన, ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయనీయవద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అండదండలు ఏర్పడిన అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. అనుకూల కాలం అనే చెప్పవచ్చు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. చక్కటి శుభయోగాలు ఏర్పడిన బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. కొన్ని విషయాలలో కాలయాపన జరగకుండా జాగ్రత్త వహిస్తారు. అస్థిర నిర్ణయాలతో జాగ్రత్త వహిస్తారు. ఫలితాలు అనుకూలంగా ఏర్పడిన ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు. బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. బుద్ధిబలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు.
తోటి వారి వలన మేలు చేకూరుతుంది, ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది, మీదైనటువంటి రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి, బంధుమిత్రులను కలుసుకుంటారు, ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారం సాఫీగా సాగున, ఆదాయ మార్గాలు పెరిగిన, అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన, నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు. వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగున, మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున, నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన, మిత్రులతో అనుకూల ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.